హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ రాజేశ్వరి గారు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే శ్వేత. ఎలా ఉన్నారు? బాగున్నాను శ్వేత, మీరు? బాగున్నాను మేడం. మేడం, కమింగ్ టు దీస్ డేస్ మనకి లేడీస్కి బ్యూటీ మెయింటైన్ చేయడం అనేది డైలీ రొటీన్ తెలిసిందే, కానీ చాలా మంది మగవాళ్ళు కూడా స్కిన్ రొటీన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మరి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఇప్పుడు మీరు అడిగింది నిజంగానే నవేడేస్ వాళ్ళు కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కానీ స్కిన్ విషయానికి వస్తే, బ్యూటీ విషయానికి వస్తే, లేదంటే కాస్మెటిక్ విషయానికి వస్తే అందరి స్కిన్ ఒకటే. దెర్ ఇస్ నో వేరియేషన్ మేల్ అండ్ ఫీమేల్ స్కిన్ అన్నట్టు. ఓకే. కాకపోతే ఏంటంటే పాపం వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకోరు, కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయరు. బట్ నవేడేస్ అందరూ కూడా కొంచెం మచ్చైనా కూడా వాళ్ళు అసలు తట్టుకోలేకపోతున్నారు, వెంటనే పరిగెత్తుకుని వస్తారు. అప్పటికే నేను అంటుంటా, చిన్న మచ్చకి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాయి బాబు అని చెప్తా ఉంటా. బట్ స్కిన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కిన్ ఆల్సో వన్ ఆఫ్ ద మార్కర్ ఫర్ దేర్ స్టేటస్. ఓకే, అది నవేడేస్ మెన్కి చాలా ఇంపార్టెంట్. సో కొన్ని బేసిక్ థింగ్స్ అంటే ఇప్పుడు మనం లేడీస్కి వస్తే మేము చాలా అడుగుతుంటారు, మేము కూడా అకార్డింగ్ టు దేర్ కండిషన్ రాస్తూ ఉంటాము. అంటే ఫేస్ వాష్ అని, సీరమ్స్ అని, నైట్ క్రీమ్స్ అని, అది. బట్ లేడీస్ పెట్టుకుంటారు టైంకి, బట్ మగవాళ్ళు మెన్స్ వాళ్ళతో కాదు, దే కాంట్ డూ అన్నట్టు. సో అలాంటి వాళ్ళకి ఏం పెట్టుకోకపోయినా బేసిక్ థింగ్స్తోని, ఓకే. సో ఎలాంటి స్కిన్ కేర్ అనేది ఇప్పుడు మీరు అడిగింది అంతే. సో వాళ్ళలో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే మార్నింగ్ లేవగానే స్నానం చేసేస్తారు కదా, అదర్వైజ్ ఫేస్ వాష్ చేయాలి, తప్పదు. ఆ ఫేస్ వాష్ చేసేటప్పుడు ఆ క్లెన్జర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో రొటీన్ సోప్ అట్లాంటి వాడకుండా, బికాజ్ సోప్లో చాలా మనకి సల్ఫేట్ బేస్డ్ అవన్నీ బాగా ఉంటుంది కాబట్టి నార్మల్ సోప్ కంటే లిక్విడ్ క్లీన్జర్ అంటే నథింగ్ బట్ ఫేస్ వాష్. సో ఆ ఫేస్ వాష్ కనుక వాడితే చాలా బాగుంటుంది, బేసిక్. సో ఆ ఫేస్ వాష్ కూడా ఎలాంటి వాడాలి అకార్డింగ్ టు దేర్ స్కిన్. ఓకే, కొందరికి ఆయిలీ స్కిన్ ఉంటుంది, కొందరికి డ్రై స్కిన్ ఉంటుంది. సో ఈ ఆయిల్ స్కిన్ వాళ్ళు కొంచెం వాటర్ బేస్ ఫేస్ వాష్ తీసుకోవాలి, అండ్ కొంచెం డ్రై స్కిన్ వాళ్ళు కొంచెం ఆయిల్ బేస్. ఓకే. సో అందులో వాళ్ళు మెయిన్ ఏం చూసుకోవాలి మార్కెట్లో అంటే, ఏదో ఆ ఫేస్ వాష్లో సంథింగ్ మాయిశ్చర్ బేస్ ఇంగ్రీడియంట్, అంటే ఒక అలోవెరా కానీ, లేదా అందులో వైటమిన్ ఈ కానీ, లేదా వైటమిన్ సి కానీ, లేదా సియా బటర్ కానీ, కోకా బటర్ కానీ, ఇలాంటి ఏదో ఒక ఆర్గానిక్ హెర్బల్ టైప్లో ఒక ఇంగ్రీడియంట్ కనుక ఉంటే అలాంటి సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అదే కాకుండా ఇప్పుడు సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా అన్ని ప్రోడక్ట్స్ వస్తున్నాయి కదా, అక్కడ వెళ్ళి వాళ్ళు ఏదో ఒకటి చూసుకొని అలా చేయకూడదు. బికాజ్ మ్యాక్సిమం సల్ఫేట్ కెమికల్స్ ఎంత ఎక్కువగా ఉంటే అలాంటి అవాయిడ్ చేయడం బెటర్. సో ఈ మార్నింగ్ ఇంకా వాళ్ళు క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత నవేడేస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఫీస్కి వెళ్ళాల్సిందే మ్యాక్సిమం. ఓకే. సో ఆఫీస్ వెళ్ళే వాళ్ళకైనా లేదా ఇంట్లో ఉండే వాళ్ళకైనా సన్ స్క్రీన్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో సన్ స్క్రీన్ ఎందుకు వాడాలి అంటే అది మన స్కిన్ బ్యారియర్ నుంచి కాపాడుతుంది. ఓకే. సో కొంచెం ఏజింగ్ సైన్ రాకుండా కాపాడుతుంది, కొంచెం వాళ్ళ స్కిన్ వాళ్ళు ఏదైతే న్యాచురల్గా ఉందో దాన్ని హెల్ప్ చేస్తుంది. సో ఈ సన్ స్క్రీన్ ఇప్పుడు ఇంట్లో ఉన్నా వాడాల్సిందే, బయట వెళ్ళే వాళ్ళు కూడా కంపల్సరీ వాడాల్సిందే. ఓకే. సో అందులో మన సన్ స్క్రీన్ ఏం చేసుకోవాలి, 50+ SPF ఫ్యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా మెడికల్ సన్ స్క్రీన్, మెడికేటెడ్ అంటే ఫార్మసీలో ఎక్కడ వెళ్ళినా బయట ఇస్తారు మంచి బ్రాండెడ్, బయట కాస్మెటిక్ షాప్లో కొనకుండా. ఓకే. విత్ మినిమం SPF 50 అని సన్ స్క్రీన్ తీసుకొని 10 o'clock నుంచి 4 o'clock ఈ బిట్వీన్ టైంలో ఒక 2 times ఓకే ఒక క్యారీ, ఒకవేళ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కనుక ఉంటే లంచ్ టైంలో మళ్ళీ ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ ఒకసారి పెట్టుకోవాలి. ఎందుకంటే సన్ స్క్రీన్ ఎఫెక్ట్ అనేది ఎవ్రీ 4 hours వరకే ఉంటుంది. ఓకే. అండ్ మనం ఇంకా వాళ్ళందరూ ఆఫీస్లో వర్క్ చేసే చోట మ్యాక్సిమం ట్యూబ్ లైట్స్ ఉంటాయి. సో ట్యూబ్ లైట్స్ కూడా ఇంటర్నల్స్ అన్నీ అన్నట్టు. అండ్ మనం కూడా వాళ్ళ ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు మెన్స్ కూడా ట్యూబ్ లైట్స్ ఉంటాయి. సో ఇంట్లో ఫోన్ కూడా వాడుతుంటారు, టీవీ చూస్తుంటాం, సిస్టమ్ పనిచేస్తుంటాం, వితౌట్ గాడ్జెట్స్ అసలు లేవు కదా పనులు. సో ప్రతి దాంట్లో కూడా యూవీ రేడియేషన్ ఉంటాయి కాబట్టి దోస్ ఆర్ ఆల్ ఈక్వల్లీ ఇంటర్నల్స్ అని. సో కంపల్సరీ మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4 వరకు కంపల్సరీ ఒక సన్ స్క్రీన్ అయితే పూసుకొని వెళ్ళాలి. అది వెరీ సింపుల్, పెట్టుకొని వెళ్ళచ్చు. దాని తర్వాత మళ్ళీ నైట్ వస్తారు, నైట్ రాగానే ఒక మాయిశ్చరైజరు, ఒక డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఒక మంచి మాయిశ్చరైజర్, దాంట్లో కంపల్సరీ షియా బటర్, కోకా బటర్, లేదంటే ఆల్మండ్ కానీ, దాంట్లో కూడా మళ్ళీ గ్లిజరిన్
ఓకే. ఏదో ఒక ఇంగ్రీడియంట్ కామన్గా చదివితే మనకు దానిలో అర్థమైపోతుంది. ఆ మాయిశ్చరైజర్ పెట్టుకొని మంచిగా పడుకుంటే చాలా హెల్తీగా, ఈ చిన్న బేసిక్ మెయింటెనెన్స్. ఇంకా దాని తర్వాత ఏంటి, ఇంటేక్ ఆఫ్ వాటర్. మనం ఎక్కడ పోయినా వాటర్ ఉంటాయి కదా, ఆఫీస్లో ఉంటాయి, ఇంట్లో ఉంటాయి, దాన్ని మనం డబ్బులు పెట్టి కొనట్లేదు. సో ఎవ్రీ 1 hour లేదా అంటే డే అవుట్ అంటే మొత్తం మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఒక 5 to 7 liters వాటర్ తాగితే ఉంటే బాగుంటుంది. దానివల్ల ఏంటంటే స్కిన్ హైడ్రేటింగ్గా ఉంటుంది, డ్రై అవ్వకుండా, డిహైడ్రేట్ లేకుండా మంచి హైడ్రేషన్గా ఉంటుంది. ఎందుకంటే చాలామంది డ్రై అవుతుంది అని అంటూ ఉంటారు. సో ఇంటేక్ ఆఫ్ వాటర్ ఆల్వేస్ కూడా మన మాయిస్ట్ని స్కిన్లో ఉంచుతుంది. ఓకే. దాని తర్వాత ఇంకా మగవాళ్ళ విషయానికి వస్తే ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఈజ్ అ కామన్గా ఫ్యాక్టర్స్ అయిపోయింది నౌవేడేస్. సో వాళ్ళందరికీ మనము ఆపేయమని చెప్పినా వాళ్ళు ఆపలేరు కొందరు. కాకపోతే ఆపలేని వాళ్ళు కొంచెం మినిమైజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఎంతమంది మెన్స్ కూడా మంచి రొటీన్ స్కిన్ కేర్ వాడుతుంటారు, బట్ అందులో మళ్ళీ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటాయి, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉంటాయి. ఈ స్మోకింగ్ హ్యాబిట్స్ వల్ల మనకి ఏం చేస్తుంది, నికోటిన్ కంప్లీట్ స్కిన్ డ్రైనెస్ చేస్తుంది, డల్గా చేస్తుంది. ఓకే. దానివల్ల కూడా మనకి అన్ఈవెన్గా అంతా కనిపిస్తూ ఉంటుంది, ఏజ్డ్ అయిపోతుంది, ప్రీమేచ్యూర్ ఏజింగ్ అనిపిస్తుంది. అండ్ దాని తోడు ఏంటి, మళ్ళీ ఆల్కహాల్, ఎవ్రీ నైట్ ఆల్కహాల్ లేదంటే అట్లా చేస్తూ ఉంటాం. చాలా ర్యాండమ్గా డైలీ రొటీన్గా, లేదా అంటే వీకెండ్స్లో అని చెప్పి సాటర్డే సండే ఫుల్గా ఆల్కహాల్ ఇంటేక్ ఉంటుంది. సో వాటి వల్ల కూడా ఏమవుతుంది, మొత్తం డిహైడ్రేట్ అయిపోతుంది స్కిన్. ఓకే. సో కొంచెము మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెటరు, బట్ అవాయిడ్ చేయని వాళ్ళు కొంచెం మినిమైజ్ చేస్తే ఈ 2 conditions. దాని తర్వాత అన్నిటికంటే ది బెస్ట్ థింగ్ అవాయిడ్ చేయాల్సింది స్లీప్. మీరు అసలు ఏం పెట్టుకోవట్లేదు, కనీసం స్లీప్ అన్నా ఒక ప్రాపర్ స్లీప్ ఉండాలి. ఓకే. స్లీప్ అనేది ఆన్ టైం నైటే పడుకోవాలి. 10 o'clock పడుకొని మార్నింగ్ మీరు ఎప్పుడైనా లేవచ్చు. బట్ నవేడేస్ ఎవరు కూడా బిఫోర్ 12 పడుకోవట్లేదు. అది కూడా ద మేజర్ డేంజరస్ థింగ్ ఫర్ ద స్కిన్, స్కిన్. ఈ మినిమం ఈ ఫ్యాక్టర్స్ కనుక వాళ్ళు పాటిస్తే, ఎక్కువగా ఏం కెమికల్ ఏమి ఫేస్లకి పెట్టుకోకుండా ఈ బేసిక్ థింగ్స్ చేస్తూ ఉంటే నిజంగా మెన్ ఎవరు డర్మటాలజీ దగ్గర రానక్కర్లేదు. సో వాళ్ళంతా వాళ్ళే మంచిగా ప్రాపర్గా హెల్తీయర్గా స్కిన్ మంచి గ్లోతో చక్కగా ఏజింగ్ని స్కిన్ మీద పడకుండా చాలా బాగా మెయింటైన్ చేయొచ్చు. ఓకే. సో ఏం మెయింటైన్ చేయకపోయినా అట్లీస్ట్ స్లీప్ అన్న ప్రాపర్ మెయింటెనెన్స్ విత్ ప్రాపర్ వాటర్ ఇంటేక్ ఉంటే మినిమం హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇంకా ఏజింగ్ సైన్ ప్రివెంట్ కావాలి, స్కిన్ ఇంకా గ్లో కావాలి అంటే ఒక బేసిక్ డ్రై అవ్వకుండా మాయిశ్చరైజర్ మెయింటైన్ చేయాలి. ఇంకా క్లిన్జింగ్ అనేది కంపల్సరీ కదా, ఫేస్ వాష్, కాబట్టి క్లిన్జర్ ఒక ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలి. సన్ స్క్రీన్ ఈజ్ వెరీ డేంజరస్. మనకి స్కిన్ కి సన్ స్క్రీన్ పడదు అస్సలు, అంటే యూవీ రేస్ కి స్కిన్ కి అస్సలు పడదు, చాలా బద్ధశత్రువు. కాబట్టి దాని నుంచి కొంచెం మనం ప్రొటెక్షన్ చేయడానికి సన్ స్క్రీన్. దీస్ ఆర్ ద రొటీన్. డన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.